వకగును లోభమున్ విసున్న భావము సత్యము చిత్తశుద్ధియున్ తగు సుజనత్వమున్ సుమహితత్వము విద్యయు లోకనిందయున్ తగిలిన దుర్గుణంబు దురితంబు తపంబును తీర్థసేవ భృత్యగణము సొమ్ములున్ ధనచయంబును చావును వేరయున్నవే. అత్యాశ ఒక్కటి ఉంటే చాలు, ఇక వేరే దుర్గుణం అక్కరలేదు. సాడీకోరుతనం ఉంటే నరకంలో పడవేయడానికి మరో పాపంతో పని లేదు. సత్యం ఒక్కటి ఉంటే వేరే తపస్సు అక్కరలేదు. చిత్తశుద్ధి ఉంటే తీర్థసేవ చేయవలసిన అవసరం లేదు. సౌజన్యం ఉంటే భృత్యగణంతో పని లేదు. గొప్పతనం ఉంటే అలంకారాల అవసరం లేదు. విద్య ఉంటే మరో ధనం అక్కరలేదు. లోకనింద ఉంటే ఇక చావుతో పని లేదు. మానవునికి సుగుణాల స్వరూపము అవగుణాల స్వరూపము తెలిసినప్పుడే అవగుణాలకు దూరమై కేవలం గుణాలను మాత్రమే అలవరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక ఇందులో కవి సుగుణాలను అవగుణాలను చక్కగా వివరించాడు. ఈ పద్యంలో సుగుణాలు దుర్గుణాలు రెండూ పేర్కొనబడ్డాయి. సత్యం, చిత్తశుద్ధి, సుజనత్వం, మహిమ, విద్య అనేవి సుగుణాలు. లోభం, కొండెములు చెప్పుట, లోకనింద అనేవి దుర్గుణాలు. కావున దుర్గుణాలను త్యజించి సుగుణాలను గ్రహించి మానవుడు తన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని భావము.